ఇవాళ నేను ఆమ్లెట్ విత్ పన్నీర్తో కర్రీ చేయబోతున్నాను. 2 చెంచాల నెయ్యి, 1 చెంచా నూనె వేసుకున్నాను. 6 పచ్చిమిరపకాయలు రోట్లో దంచుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ 50 గ్రాముల పన్నీర్ని వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇలా నేను పన్నీర్ ముక్కల్ని వేసేసానండి. అలాగే కొలతతో తీసుకున్నాను ఈ కప్పు మెజర్మెంటు. ఎగ్ వైట్స్ అన్నమాట. దీంట్లోనే పోసేస్తున్నాను. చూడండి, ఇక నేను ఎటు కదలపనండి. ఆమ్లెట్ అనేది దీంతో పాటే ఉడుకుతుంది. కొంచెం పైన కొంచెం సాల్ట్ని కొంచెం యాడ్ చేద్దాం. ఈ విధంగా ఆమ్లెట్తో చూడండి, పన్నీర్ వేసాము. ఇది డైట్ పన్నీర్ లాగా, ఎగ్ బుర్జీ లాగా అయితే రెడీ అయిపోయిందండి. ఈ కిందన చక్కగా పైకి కింద కదలకూడదండి. పన్నీర్ లాగా పైనే ఉంచుకోవాలి. జస్ట్ కిందన మట్టుకు కదులుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, మంచి ఎగ్తో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఇంకో కర్రీ, ఇది కూడా డైట్ కర్రీయే. ఉట్టి పన్నీరు, టమాటా, ఉల్లిపాయ వేసి కర్రీ లాగా చేశాను. ఇందులో కూడా 6 పచ్చిమిరపకాయలు అయితే వేయడం జరిగింది.